విధానం బాగుంది కానీ ప్రభాస్ వాడుకునే విధానం లేదు. నిజంగా ప్రభాస్ వాడుకోవడం రావాలా పార్ట్ 2 ఇరిగిచ్చాడు. ఆ లాస్ట్ లో జోకర్ గెటప్ వేసుకొని పార్ట్ 2 అని వచ్చింది అంతే. అంటే పబ్లిక్ అంతా జోకర్ అయ్యారా? మేము పెద్ద జోకర్లమయ్యాము. బాగుంది, ప్రభాస్ కట్అవుట్ బాగుంది, ప్రభాస్ చూపించే విధానం బాగుంది కానీ ప్రభాస్ వాడుకునే విధానం లేదు. నిజంగా సినిమా అయితే 1 టైం చూసినా 2 టైం చూసినా 4 ఎన్నిసార్లు చూసినా ప్రభాస్ కోసం చూస్తాను తప్ప మిగతా చేయలేదు. కంటెంట్ కాన్సెప్ట్ ఏమీ లేదు సినిమాలో. నిజం చెప్తున్నాను, నువ్వు విల్లా నెంబర్ 71 అని ఆపేసా తప్ప పూర్తి అడ్రస్ పెట్టుకుంటే ఖచ్చితంగా 100 మంది ఇంటికి వచ్చేసాం. అంత దరిద్రం సినిమా తీసావు నీ లైఫ్ లో. సినిమా నిజంగా ప్రభాస్ నీకు అప్పచెప్తున్నప్పుడు నువ్వు ఎలాంటి సినిమా తీయాలా, వాడుకోవాలా, పిండేలా. ఏ చేయనన్నాడా ప్రభాస్ ఏమన్నా నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయన్నాడా? అంటే ఏ సలార్ సినిమా చూడదా, కలిగి సినిమా చూడదా, బాహుబలి సినిమా చూడదా? ఎలా వాడుకున్నారా డైరెక్టర్లు? నువ్వు ఎలా వాడుకున్నావు? ఒక పెద్ద హీరో నీకు అప్పచెప్తే ఏం చేసావు? ఏం చేయలేదు. సినిమా చాలా సప్పగా ఉంది సినిమా. ఫస్ట్ నీకు టైటిల్ కూడా ఓకే అనిపించింది, తర్వాత వింటేజ్ లుక్ 2-3 లుక్లు వచ్చా ఓకే అనిపించింది, తర్వాత కంటెంట్ చూసుకుంటే ఏం చాలా బాగుంది. నేను ఒక ఫ్యాన్ కాదు, చూసిన ప్రభాస్ ఫ్యాన్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ప్రభాస్ లుక్ అయితే చాలా బాగుంది, చాలా అందంగా, చాలా క్యూట్ గా కనపడ్డాడు. అంతమించి సినిమా లేదు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమా ఖచ్చితంగా 2 వరకు ఇవ్వచ్చు, అంతమించి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అర్జెంటుగా టికెట్లు బుక్ చేసుకొని అస్సామో, కాశీయో, లేకపోతే ఏదో ఒక తీర్థయాత్రలకు వెళ్ళిపోండి. లేకపోతే జనాలు వచ్చి ఫుల్ మీల్స్ తింటారు మీతో. అంటే మరి ఎలా తింటారో మీ ఓకే వదిలేస్తున్నాను. ఒకటి, ఆయన ఏదో తీద్దాం అనుకున్నాడు, ఏదో చెప్దాం అనుకున్నాడు, కానీ మాకు ఏం చెప్పాడో అర్థం కాలేదు. బేసిక్గా అంత హిప్నటైజ్ అయిపోయాం. అంటే హిప్నటైజ్ అంటే మూవీ కాన్సెప్ట్ అదే అన్న. హిప్నటైజేషన్ అంటాడు, సైకియాట్రిస్ట్ అంటాడు, ఆ తర్వాత తంత్రాలు అంటాడు, మంత్రాలు అంటాడు, దేవుడి అంశ అంటాడు. మొత్తానికి చాలా చాలా కలిపాడన్నా. మాకు అంత పెద్ద బుర్ర లేదు, మేము అర్థం చేసుకోలేకపోయాము సినిమాని. సో మేము అంత హిప్నటైజ్ కాలేకపోయామా, లేకపోతే ఎక్కువ హిప్నటైజ్ అయిపోయామా నేను చెప్పలేకపోతున్నాను. నాకైతే మాత్రం సినిమా నచ్చలేదు. నేను సినిమా ఎవరికి వెళ్ళమని సజెస్ట్ చెయ్యను. సంక్రాంతి సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి, సంక్రాంతి సినిమాలు ఇంకా వస్తాయి. మన బాస్ సినిమా ఉంది, అనగనగా ఒక రాజు ఉంది, నారి నారి నడవమురారి శర్వ వస్తున్నాడు, ఇంకా చాలా మంచి సినిమాలు వస్తాయి. అసలు సంక్రాంతికి ఈ ఇయర్ లో రాజా సాబ్ రిలీజ్ కాలేదు అనుకున్నాం, సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళిపోయాం. అంటే స్టోరీ ఏంటి? అవుట్డేటెడ్ స్టోరీ? అవుట్డేటెడ్ స్టోరీ కాదన్నా, చాలా మంచి ఫ్రెష్ కాన్సెప్ట్, చాలా మంచి ఫ్రెష్ స్టోరీ. అంటే బేసిక్గా ఒకడు డబ్బుల మీద ఆశతో, డబ్బులనే కాదు దేని మీదైనా మీకు అతి వ్యామోహము, అత్యాశ కలిగి ఉంటే దాన్ని సంపాదించుకోవడానికి మీరు ఏ ఎక్స్టెంట్కి వెళ్తారు, దాని మీద కాన్సెప్ట్ బేస్ అయి ఉందన్న. సో దాని మీద వాడికి డబ్బు అంటే ఇష్టం సంజయ్ దత్కి. సో సంజయ్ దత్ డబ్బులు సంపాదించుకోవడానికి కొన్ని నెగిటివ్ వేస్లోకి వెళ్తాడు. మీరు బ్లాక్ మ్యాజిక్ అనుకోండి, హిప్నాసిస్ అనుకోండి, లేకపోతే సైకిక్ ఎడ్యుకేషన్ అనుకోండి, సైకియాట్రిస్టులు అంటాం కదా, ఆ ఎడ్యుకేషన్ అనుకోండి. దాని మీద బేస్ అయి సినిమా రివాల్వ్ అవుతుందన్న. కానీ సినిమాని కంప్లీట్ ఆఫ్ ట్రాక్, డైరెక్టర్ ఫాల్ట్, టోటల్ డైరెక్టర్ ఫాల్ట్, 100% డైరెక్టర్ ఫాల్ట్. మారుతి గారు స్క్రీన్ ప్లేలో చాలా పెద్ద బ్లండర్. అంటే 3 హీరోయిన్లను ఎందుకు పెట్టుకున్నారు మీరు? అనవసరంగా స్టోరీని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. పాటలు ఎందుకు ఇలాంటి స్టోరీలో నాకు అర్థం కావట్లేదు. పాటలు లేకుండా, అంటే ఇంకోటి, పార్ట్ 2 లేకపోతే మీరు సినిమా తీయరా? ఇంకా అందరు డైరెక్టర్లకు అడుగుతున్నాయి, పార్ట్ 2 లేకపోతే మీరు సినిమా తీయరా? అక్కడ లేదు, స్పేస్ లేదు, ఇరిగిచ్చాడు. పార్ట్ 2 ఇరిగిచ్చాడు. ఆ లాస్ట్ లో జోకర్ గెటప్ వేసుకొని పార్ట్ 2 అని వచ్చింది అంతే. అంటే పబ్లిక్ అంతా జోకర్ అయ్యారా? మేము పెద్ద జోకర్లమయ్యాము. వి బికేమ్ రెడ్ ఫ్లవర్స్, ఎర్ర పుష్పాలం, తెలుసు కదా మీకు. అది బేసిక్ గా మేము సినిమాకి వచ్చి మేము హిప్నాటిక్ గా ఫీల్ అయ్యి చాలా బాగా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాం. ఫైనల్ గా మారుతికి ఏం చెప్పబోతుంది? మారుతి గారికి అదే చెప్పా కదా, టికెట్లు బుక్ చేసుకుని అర్జెంట్గా ఎక్కడికైనా వెళ్ళిపోండి, లేకపోతే ఫుల్ మీల్స్ మీతో పాటు చేయడానికి వస్తారు. మరి మీరు భోజనాలన్నీ అంతమందికి పెట్టగలుగుతారో లేదో తెలియదు నాకు. అది మీరు ఎలా హ్యాండిల్ చేసుకుంటారో చూసుకోండి మరి. ఓకే. వైట్ షార్ట్ ఉంటాయి, కొన్ని వైట్ షార్ట్, మిడ్ షార్ట్ ఉంటాయి. అక్కడ మొత్తం డూప్ పెట్టిడు. అదే విధంగా సినిమా బాగా నాకు నచ్చలే. ఫస్ట్ హాఫ్ నచ్చలే, సెకండ్ హాఫ్ బాగా పిచ్చి పడేశాడు. లాస్ట్ క్లైమాక్స్ తగ్గింది, ఆటలు బాగలేవు. అదే విధంగా ఈ ఒకసారి హిందీ సాంగ్ మన తెలుగులో డబ్ చేసిండు. తెలుగు ఆడియన్స్ నచ్చదో కూడా మీరు ఊహించుకోవాలి. సినిమా మాత్రం ఇక్కడ ఎందుకు భయం ఉంటుంది కదా, భయం ఏం లేదు. 5 స్టోరీలు కలిపింది భయ, హిస్టారికల్, అదేవిధంగా ఈ క్రైమ్ సంబంధించింది, అదేవిధంగా లవ్, రొమాన్స్, ఈ దయ్యాలకు సంబంధించింది
5 స్టోరీలు పెట్టిండు. కానీ ఏ స్టోరీ చక్కగా వాడుకోలేదు. ప్రభాస్ నేను వాడలేదు. ఒక డైమండ్ లాంటి హీరోని మారుతి గారు వాడుకోలేదని నేను బల్ల గురించి చెప్తున్నా. అదే చెప్తున్నా అన్న. ఫస్ట్ మొత్తం నిలబెట్టిండు. 30 నిమిషాలు మాత్రమే బాగుంటుంది సినిమా. దాని తర్వాత క్లైమాక్స్ కూడా దగ్గరపెట్టిండు. అదేవిధంగా ఏముంటారంటే ఫ్యూచర్ మన ఫ్యూచర్ కమల్ గారు కూడా విజువల్స్ ఏం బాగాలేవా? విజువల్స్ కానీ అంత బాగుంది కానీ అసలు ప్రభాసం వాడుకోవడం రావాలా మారుతి. మారుతిని ఏదైనా నిలిపోమని చెప్తే ఒక రోజు. ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ పర్లేదండి. నాకైతే ఫస్ట్ హాఫ్ బాగుంది అనిపించింది. ఓవరాల్ సినిమా యావరేజ్ మూవీ. ఫ్యాన్స్ డిసప్పాయింట్. ముగ్గురు హీరోయిన్లు న్యాయం చేశారా ప్రభాస్ కి? గ్లామర్ బాగుంది. సో సరిగ్గా చూపించాల ప్రభాస్ అన్నది. నేను ఆ హైట్లో ఉంచుకున్న ప్రభాస్ అన్నది. ఏంటి నానమ్మ ఎపిసోడ్స్ బాగుంటాయని అంటారు. హాస్పిటల్లో సీన్ ఒకటి బాగా తీశారు. ఫైనల్ గా చెప్పవద్దు, ఇంక ధనం పెడుతుంది. సంజయ్ దత్ మా ప్రభాస్ అన్న కెరీర్ ని కొంచెం డౌన్ చేశాడు మారుతి. సంజయ్ దత్ గారు బాగుంది. తమన్ మ్యూజిక్ ఎలా ఉంది?